దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి 10 మాసాలు దేవుడు ఆశ్రదంగా కాపాడి ఈ 11వ మాసంలోనికి ప్రభు మన సంఘ బిడ్డలందరినీ క్షేమకరముగా కాపాడి ఈ 11వ మాసంలో కూడా వాగ్దాన సందేశం రాత్రి వేళ శుద్ధీకరణ కొడుకలో ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం మేలు కలుగునని మాట్లాడాడు. మన జీవితంలో సమాధానం ఎందుకు కోల్పోతున్నామని, ఎందువల్ల సమాధానం మన జీవితంలో దొరకడం లేదని ప్రభు మాట్లాడి ఉన్నాడు. రాత్రి శుద్ధి చేసుకుని సమాధాన పడి ప్రభుతో వెళ్ళాం. అలాగున దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుని పేరిట దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన మరొకసారి వందనాలు చెల్లిస్తూ యెషయా గ్రంథం 42:12 చూద్దాం. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను చాలు. ప్రభు ఏమంటున్నాడు? యెషయా గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ప్రభావము గల వాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ప్రభావము గల వాడని యెహోవాను కొనియాడుతారు. ప్రభావము గలవాడని యెహోవాను వేడుకుంటారు. ప్రభావము అంటే శక్తి. అనేక మాటలు ఉన్నాయి. ఇంకెవరు కానీ దేవుని వైపున శ్రద్ధ కలిగిన వారందరూ ఒక్కసారిగా హల్లెలూయా చెబుదామా? ప్రభావము గలవాడని మనుషులు అందరూ దేవుని కొనియాడాలా, వేడుకోవాలా, ప్రణమిల్లాలా ఆయన ఎదుట. ఆయన ప్రభావము గల దేవుడు. ఆయనలో ప్రభావము ఉంది. ఆ ప్రభావమును పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభావమును నిలుపుకున్న వారు ఉన్నారు. ప్రాణం పోయేంత వరకు దేవుని ప్రభావము చేత ఉన్న భక్తులు ఉన్నారు. ప్రభావము పొందుకొని మధ్యలోనే తన నచ్చినట్లుగా బ్రతికి ఆ ప్రభావాన్ని పోగొట్టుకున్న భక్తులు ఉన్నారు. నువ్వు ఏ కేటగిరీ రోజున, ఏ కోణానికి చెందిన వ్యక్తివి? ప్రభావమును చనిపోయేంత వరకు దేవుని ప్రభావమును నిలుపుకోవాలని భక్తి చేస్తూ ఉన్నావా? ఆ ప్రభావము కలిగిన దేవుని కొనియాడుతూ బ్రతుకుతూ ఉన్నావా? ఆ ప్రభావము కలిగిన దేవుని ఎదుట నీవు ప్రాణమిల్లి బ్రతకాలని కోరుకున్నావా? ఆయన ప్రభావము కలిగిన దేవుడు నీకు కూడా ప్రభావమును దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 6:19. లూకాసు వార్త 6:19. లూకాసు వార్త 6:19. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలెనని ప్రయత్నం చేశారు. చప్పట్లు కొడదామా బిగ్గరగా? హల్లెలూయా. నీకు స్వస్థత కావాలా? ఆరోగ్యము కావాలా? మేలు కావాలా?
నీ జీవితంలో ఈ మాసంలో ఏది కావాలని దేవుని ఆలయంలోకి వచ్చావు? ప్రభావం కలిగిన దేవుని కొనియాడాలంటే నీ జీవితంలో మేలు కలగాలి. ప్రభావం కలిగిన దేవుని నీవు సంతోషపరచాలంటే నీ జీవితంలో అద్భుతం జరగాలి. ప్రభావం కలిగిన దేవుని నీవు కొనియాడాలి. ప్రభావం కలిగిన దేవుని నీవు ప్రణమిల్లాలి. ఆ దేవదేవుని నీవు ఆరాధించాలి అంటే నీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కటైన మేలు కలిగి ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తిని పొగిడేది, ఒక వ్యక్తిని కొనియాడేది, ఒకటిని కీర్తించేది. అటువంటి దేవుని నీవు కొలుస్తున్నావని జ్ఞాపకం చేసుకో సహోదరుడా, సహోదరి. ఆ ప్రభావం కలిగిన దేవుని లో నుండి ప్రభావము బయట వెళుతా ఉంది. ఆ ప్రభావము మనుషులలోనికి నడిపించబడతా ఉంది. ఆ ప్రభావము, ఆ శక్తి ఆ ఎదుట ఉన్న దేవుని బిడ్డలలో అందరికీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంది. విత్ నీలో గురించి కూడా, విత్ నీలోనికి ఆయన శక్తి రావాలని, నీలోనికి ఆయన శక్తి రావాలని, నాలోనికి శక్తి రావాలని, మనందరిలోనికి ఆయన శక్తి రావాలని, ఆయన ప్రభావం రావాలని, ఆయన ముట్టవాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి వ్యక్తిలోనికి ప్రభావం వస్తుంది. ఈరోజు ఏ ప్రభావంతో వచ్చావు? కన్నీళ్ళ చేత, కష్టాల చేత, బలహీనతల చేత బాధపడుకుంటూ వచ్చారండి దేవుని సన్నిధిలోనికి. వాళ్ళలో ప్రభావం, వారిలో శక్తి లేదు, వారిలో శక్తి లేదు. ఊచకాలు కలిగిన వాడు వచ్చాడు, దయ్యం పట్టిన వాడు వచ్చాడు, పాపము చేసిన వాళ్ళు వచ్చారు, బలహీనులందరూ వచ్చారు. వారిలో శక్తి లేదు. వారిలో శక్తి ఉన్నదల్లా అపవిత్రాత్మ శక్తి. అపవిత్రాత్మ చేత కట్టబడిన వాళ్ళు, కట్లు చెప్పే వాళ్ళు లేరు. అపవిత్రాత్మలు ఎంతో మందిని కట్లు కట్టివేసింది. అపవిత్రాత్మ చేత బంధించబడ్డారు, అపవిత్రాత్మల చేత నింపబడి ఉన్నారు. అపవిత్రాత్మ ఒక్కొక్కరిని రోగానికి గురి చేసింది. ఒక్కొక్కరిని గ్రామం వెలుపడి తీసుకొని వెళ్తా ఉంది. ఒకటిని భయంకరమైన పరిస్థితుల్లోకి ఈడ్చబడతా ఉంది. ఈ రోజునొక శక్తి లేకుండా సాతాను శక్తి చేత కట్టబడి ఉన్న మీ కట్లను చంపడానికి ఆయన ప్రభావము ఒక్కొక్కరిలోనికి నడిపించబడతా ఉంది. ఒక్కొక్కరిలోనికి ఆయన ప్రభావము నడిపించబడతా ఉంది. ఆ ప్రభావము ఒక్కొక్కరి కట్లు చంపుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రోగం కలిగిన వాళ్ళు ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి రోగము కన్నీళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయ్యా, మాలో శక్తి లేదు ప్రభా, నాలో శక్తి లేదు ప్రభా, నాలో శక్తి లేదు ప్రభా, నాలో శక్తి లేదు ప్రభా, నాలో శక్తి లేదు ప్రభా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మనసార సాగిల పడుతున్నారండి శక్తి లేని వాళ్ళందరూ ఆయన ఎదుట.
ఎవ్వరికి శక్తి లేదండి. అందరూ చావు చచ్చిన వాళ్ళే ఉన్నారు. అందరూ సంవత్సరాల చేత కన్నీళ్ళు పడిన వాళ్ళే ఉన్నారు. సంవత్సరాల చేత బ్రతుకులు ఈడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సంవత్సరాలుగా ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సంవత్సరాలుగా కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సంవత్సరాలుగా వ్యాధులు చేత బతుకుతూ ఉన్న వాళ్ళందరినీ అనేకులు వెళ్ళారు. యేసు ప్రభు వచ్చాడు. ప్రభావం కలిగిన దేవుడు వచ్చాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడి యొద్దకు రండరా అని అనేకులను తీసుకొని వచ్చి పోగుపరిచి ఆయన పాదాల ఎదుట పెట్టారండి. ఆయన ఎదుట ఉన్నవారు, శక్తి లేని వాళ్ళందరూ ఆయన ఎదుట ఉన్నారు. శక్తి లేని వాళ్ళందరూ ఆయన ఎదుట ఉన్నారు. ఆమె లేపి నిలబెట్టి లేచి నిలబడు. ఆమె ముందురున్నామా, నువ్వే లేచి నిలబడు. వెనుకున్నామ కూర్చో. ప్రభావం కలిగిన దేవుని ఎదుట నువ్వు కూర్చో. ప్రభావం కలిగిన దేవుని ఎదుట ఏం చేస్తున్నావు? ప్రభావం కలిగిన దేవుడు మనుషులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. మాట్లాడుతున్న వేళ దైవ భయం ఉంటే ఆ ప్రభావం నీలోనికి వస్తుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్న ఆయన ప్రభావం లేని వాళ్ళందరూ ప్రభు ఆశీర్వదించాలని. నీలో శక్తి లేదా? అనారోగ్యములో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? కన్నీళ్ళలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? కట్టబడి ఉన్నావా? ఆయన ఎదుటికి వచ్చిన వాళ్ళందరిలోనికి ప్రభావం బయలు వెళ్ళిన. చప్పట్లు కొడదాం. ఆయన ఎదుట ఉన్న వాళ్ళందరిలోనికి ప్రభావము బయలు వెళ్ళింది. ప్రభావం బయలు వెళ్ళిన వెంటనే ముట్టిన వారందరూ స్వస్థపడుతున్నారు. దేవుని ముట్టిన వారందరూ స్వస్థపడుతున్నారు. నీ జీవితంలో స్వస్థత కావాలంటే, నీ జీవితంలో మేలు కావాలి అంటే, నీ జీవితంలో సర్వ సంపదలు కావాలంటే ప్రభావము కలిగిన దేవుని నీవు స్పర్శ తాకుదువుగాక. ఆ స్పర్శ తాకు. పరిశుద్ధాత్మ తాకిడి నీలో ఉండాలా. ఆ పరిశుద్ధాత్మ శక్తి నేను కూడా పొందుకోవాలని బలం ఉండాలి నీకు. ఇన్ని రోజులు ఏ ప్రభావంతో ఉన్నావు? సాతాను ప్రభావం చేత ఉన్నావా? సోమరితనము చేత ఉన్నావా? భక్తి అనే ముసుగులో ఉండి భక్తిహీనమైన పనులు చేస్తూ ఉన్నావా? ఆపేయి. సాతానుడు నిన్ను కట్టిన కట్ల నుంచి ఈరోజు ప్రభావం కలిగిన దేవుడు నిన్ను విప్పాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేని చేత బంధించబడి కట్లు విప్పుకోలేక విలవిలలాడుతూ ఉన్నావేమో, ఇదిగో సంసోను దెలీలా కట్ల చేత బంధించింది. కట్ల చేత బంధించి నిరాశ చేత ఉన్నాడు. కట్లు కట్టేశాడండి. సాతానుడు ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నా, ఆత్మ బలమును పొందుకుంటున్నా, శక్తిని పొందుకుంటున్నా, బలమును పొందుకుంటున్నా, సింహం వస్తే సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేస్తున్న సంసోను ఒక్క దెలీలా దేవుని బలమును చేత ఇదిగో ప్రోత్సహించబడి ప్రేరేపించబడి ముందుకు కొనసాగుతూ ఉన్న ఆ దైవజనుని ఒక్క దెలీలా క్రొత్త తాళ్ళు తెచ్చి కట్టి పడేసినది. సింహాన్ని చీల్చిన వాడు, పచ్చి గాడిద ఎముక చేత 1000 మందిని హతమార్చిన బలాఢ్యుడు, అంతటి బలం అంతటి శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకున్న సంసోను ఏం చేసిందంటే, ఒక స్త్రీ బంధించేసింటే కనుక్కోవాలి, సాతానుడను బంధిస్తున్నాడని. ఏ బంధకాల మధ్యలో నీవు దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నావేమో, ఎవరు నిన్ను కట్టి పడవేశారో,
పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, దేవుని ఆత్మ లేకుండా నిన్ను బంధించి పడవేస్తున్నా ఆ కట్లు నా ప్రభు ప్రభావము నీలోనికి వచ్చి తెంపివేయునుగాక. హల్లెలూయా. దేవుని ఆరాధించకుండా కట్టిన కట్లు ఈ రోజున ప్రభు విప్పబోతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రభావము కలిగిన దేవుడు అని మనుషులు కొనియాడాలా, ఆయన శక్తిమంతుడైన దేవుడు అని మనుషులు కొనియాడాలా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే అది కనుక్కోలేక దేవుని ఆత్మచేత వృద్ధులు ఊగిన, దేవుని ఆత్మచేత ప్రచండమైన బలం పొందుకున్న సంసోను ఒకరోజు బలహీనుడుగా మారాడు, శక్తి లేనివాడుగా మారాడు. ఒక్కసారిగా సింహాన్ని సైతం ఇదిగో నలిపి పారివేసి చంపివేసిన సంసోను ఏం చేశాడంటే రెండు కళ్ళు పోగొట్టుకొని తడుములాడుతూ ఉన్నాడు. ఇట్లా తడుములాడుతూ ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఏది ఆహారమేనా ఆహారమేనా ఆహారమేనా? గుడ్డివాడిగా మారిపోయాడు. ఒకప్పుడు ఆత్మచేత అభిషేకించిన ఆ వ్యక్తి ఈ రోజు గుడ్డివాడిలాగా తడమలాడడం ఏంటి? అంతటి శక్తిమంతుడు ఈ రోజు శక్తిహీనుడిగా మారడం ఏంటి? కారణం పాపం. ఒక మనిషిని పాపము పరిశుద్ధతలో నుంచి తీసివేసి గుడ్డివాడిగా మారుస్తుందని అంతటి బలహీనుడైన వాడు తడుమలాడుతున్నాడు. ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్ను నాదుకున్నా నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిశేదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్ను నాదుకున్నా నా కన్న తండ్రివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివే. గుడ్డివాడై తడుములాడుతున్నాడు. అనాథనయ్యా. ఒకప్పుడు సింహాన్ని చేసిన బలాఢ్యుని, ఇప్పుడు నేను అనాథను. ఒక రోజున నీ ఎదుట ఏ సాతాను నిలబడకుండా ధైర్యంగా నిలబడిన వారే, పాపము నీలోనికి రాకుండా ధైర్యంగా నిలిచిన వారే ఈ రోజున ఎందుకు గుడ్డివారిగా మారిపోయావు? ఎందుకు అడ్జస్ట్మెంట్ అవుతున్నావు అన్నిటికీ? ఒకరోజు పాపం అంటే నీ దగ్గరికి రాకుండా కాల్చి పడేస్తున్నవే. ఈరోజు నీ పాపం ఎదుట నీ ఎదురు నిలబడింది, నీ ఎదురు నిలబడింది. ప్రభావము నీలో నుంచి వెడలిపోయింది. ప్రభావము లేదు నీలో, ప్రభావము లేదు. ఎప్పుడైతే తనలో నుంచి శక్తి తగ్గిపోయిందో ప్రభావము కలిగిన నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివే. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివే. యేసయ్య నామములో ప్రభావము కలిగిన నామమండి ఆయన నామము. ఎప్పుడైతే గుడ్డివాడిగా తరంగాడుతాడు, అయ్యలారా ఈ దాగోను దేవత గుడికి 2 స్తంభాలు ఉన్నాయటగా, ఆ స్తంభాలు నా చేతికి పెట్టించండి. ఏం చేస్తావు గుడ్డివాడా? ఏదో నేను చూస్తా, తడుములాడతానే. ఈ 2 స్తంభములు గుడ్డివాడిగా పట్టుకున్నాడండి. పట్టు దొరకని నీకు నా ప్రభు ఫలములు దయచేయను గాక. పట్టు దొరకని నీకు 2 స్తంభములు
అనేక మంది చంపాలని ఆలోచన చేసి, ఇదిగో శక్తి లేని వాడిని చూసి అందరూ అతన్ని చంపాలని చూస్తూ ఉన్నారు. శత్రువు చేతిలో నీ ప్రాణం పోదో, ప్రభావము కలిగిన దేవుడు ఉన్నాడు నీకు తోడు. ఈ రోజున ప్రభావం నీలో నుంచి వెడలిపోయిందేమో, నీ జీవితం గుడ్డితనంగా మారిందా? ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేక అర్థం లేని జీవితంలో ఒకవేళ బ్రతుకుతూ ఉన్నావా? ప్రభావం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మన బలం ఎంతండి? ఆయన ప్రభావాన్ని పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని, బలవంతుడైన యేసయ్య నామాన్ని ఉచ్చరించాడు. ఆ దేవదేవుని కొనియాడు, ప్రార్థన చేశాడు, తిరిగి బలాన్ని పొందుకున్నాడు. ఈ రోజున నీవు కూడా గుడ్డివాడిగా మారావా? ఎంత నీ జీవితం నాశనం అవుతున్నావు, గుడ్డివాడిలా జీవిస్తున్నావా? ప్రభావము కలిగిన దేవుని శక్తి ఒక్కొక్కరిలోనికి నడిపించబడతా ఉంది. ఒక్కొక్కరిలోనికి ఆయన బలము, ఆయన శక్తి ఒక్కొక్కరిలోనికి నడిపించబడతా ఉంది. నిజంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ప్రభావం నిలిచి ఉంటుంది. పాపపు జీవితము నీలో నుంచి తొలగించి ప్రభావము నీలోనికి వచ్చి నిన్ను బలపరచును కాక. ప్రభావము కలిగిన దేవుడు శక్తి లేని నిన్ను శక్తిమంతునిగా మార్చి నీకు అద్భుత కార్యం చేయను కాక. అప్పుడండి ప్రభావము కలిగిన దేవుని కొనియాడతావు. శక్తి లేని నీకు శక్తిని అనుగ్రహించినప్పుడు నీవు ప్రభువును కొనియాడతావు. మరొక మారు ఏలీ కాలంలో జరిగిన సంభవేశం ఏమిటి అంటే, ఫిలిష్తీయులు దేవుని ఇశ్రాయేలు ప్రజల నుంచి మందసాన్ని, ఇదిగో దేవుని సన్నిధిలో మందసం ఉంది, దేవుని పిల్లలు యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉన్నారు. చాలా మంది హతులవుతున్నారు, చాలా మంది చనిపోతూ ఉన్నారు. చాలా మంది చనిపోతా ఉంటే దేవుని పిల్లలు, ఇదిగో మనకు ఓటమి ఎదురవుతా ఉంది, మందసమును యుద్ధ భూమిలోనికి తెద్దాం, మందసమును యుద్ధ భూమిలోనికి తీసుకొని రావాలా అంటే, మందసము యుద్ధ భూమిలోకి వస్తా ఉంటే కేకలు వినపడుతూ ఉన్నాయి. అయ్యో, యెహోవా దేవుడు మన మధ్యలోనికి వస్తా ఉన్నాడు, దేవుని నిబంధన మందసం మన మధ్యలోనికి యుద్ధ భూమిలోనికి వస్తా ఉందంటే శత్రువులందరూ గడగడగడ వణికిపోతూ ఉన్నారు. దేనికి అంటే, ఎక్కడివి కేకలు అంటే, ఇదిగో ఇశ్రాయేలు నడిపించిన దేవుని మందసం యుద్ధ భూమిలోనికి వస్తా ఉంది. ఇక మనము ఓటమి పాలవలసిందే. ఏడ్చారు, కన్నీళ్లు పెట్టారు, బలము తెచ్చుకొని దేవుని పిల్లల మీద వారే జయమును పొంది, ఇదిగో ఈ మందసం ఉందే, ఈ మందసాన్ని మనం చేత పట్టుకొని పోవాలా, ఈ మందసాన్ని ఎలాగైనా దొంగిలించాలా. ఈ మందసము ఈ ప్రజలలో ఉన్నంత వరకు మనము వీరిని జయించలేము. ఈ మందసాన్ని తీసుకొని వెళ్తే ఈ బిడ్డలకు జయం రాదనుకున్నారు ఫిలిష్తీయుల సర్దారులు. అనుకున్నప్పుడు ఏం చేశారంటే, వారందరూ ఆలోచన చేశారు, ఆ మధ్యలో ఉన్న మందసం ఉంటే కదా వీరికి జయం కలుగుతుందని మందసాన్ని చేతబట్టుకొని జయించి ఎలాగో త్రిప్పలు పడి ప్రాణాన్ని సైతం గుప్పెట్లో పెట్టుకొని దేవుని పిల్లలు అపజయం చేసి ఓడించి అనేక హతమార్చి మందసాన్ని తీసుకొని వెళతా ఉన్నారు. దైవజనుడైన ఏలియా పీఠ మీదట నిలబడి, బాగా లావుగా ఉన్న మనిషి పీఠ మీద నిలబడి దేవుని మందసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు యుద్ధ భూమిలో నుంచి ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యో, ఏలీ ప్రవక్త,
ఏంటయ్యా, ఏంటి సమాచారం? మన మందసం ఏమైంది? ఆ మందసం ఉన్న దగ్గర ఇద్దరు కుమారులు, ఓప్ని ఫీనెహాసు ఇద్దరు ఉన్నారు. వారి కుమారులు యుద్ధ భూమిలో చనిపోయారు, హతులైపోయారు. అయినా కూడా వారిని అడగలేదు. వారి కుమారులు ఎలా ఉన్నారు అడగలేదు. మందసం ఏమైంది అడుగుతున్నాడు. ఎందుకంటే మందసము దేవునికి సూచన, మందసము జయానికి సూచన. మనందరికీ జయం కలిగించేది మందసం. ఆ మందసం పట్టబడిందా అన్న వెంటనే అలాగే వెనక్కి పడి మెడ విరిగి చచ్చాడు. వారిద్దరు కుమారులు చచ్చారు, మామ చచ్చాడని కనడానికి నిండు గర్భిణి భార్య అయితే కనడానికి సిద్ధముగా ఉన్నది. ఆ సమయంలో ఏమనింది అన్నారంటే, అమ్మా నీ భర్త చనిపోయాడు, ఏలి నీ మామ చనిపోయాడు, అందరూ చనిపోయారు అంటే ఆమె అంటామంది, మందసం ఉందా? చప్పలు కొడదాం. మందసం ఉందా? ఎవరు చనిపోయి ఎవరు నాశనం కానీ మందసం ఉందా అన్నారు. మందసం పట్టుబడిందంటే అక్కడికక్కడి నిండు గంటలు మోకాలు కృంగి బిడ్డకు ప్రసవించి వాడికి పెట్టిన పేరు ఏమిటంటే మొదటి సమూయేలు గ్రంథం. చూడండి, మాటలన్నీ ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆమె 19వ వచనం చూద్దాం. ఫీనెహాసు భార్యకు గర్భము కలిగి కనుబ్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడి ఉండేననియు తమ మామయు చనిపోయినని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమైన కుమారునికి పేరు 21వ వచనం. దేవుని మందసము పట్టబడిన సంగతి తను మామయు పెనిమిటియు తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి చెప్పి ఈ కాబోధన పేరు పెట్టెను. ఈ కాబోధన వాడి కింద ప్రభావము పోయెను. ఈ కొడుకుకు నువ్వు సంతోషం కలిగింది. అందరూ కుమారుడు కలుగుతాను, అమ్మా నీకు కుమారుడు కలిగాడు, నీవు సంతోషపడు. మా మేనమామ మామ పోతేనేమి, నీ భర్త పోతే నీ కుమారుడు పుట్టాడంటే కుమారుడు అంటా ఉంది. ఇదిగో ఇది కాదు, ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది. ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోతే నేను బ్రతుకుతేనేంటి, చచ్చేనేంటి? ఎంతటిగా కాపాడుకున్నారంటే ఆనాటి దినాలు మందసాన్ని అంత బాగా కాపాడుకున్నాడు. ఈరోజు ప్రార్థన అనే మందసాన్ని కాపాడుకుంటున్నావా? ఎవరు ఏమైనా పర్వాలేదు, నేను నా జీవితంలో మందసమనే ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నావా? లేదే. నీకు జయము కలిగించేది ప్రార్థన. మందసాన్ని పట్టబడిందని ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది, బలము పోయింది, శక్తి పోయింది. ఇక నేను ఉంటేనేమి చస్తేనేమంటా ఉంది ఆమె. అర్థం ఇచ్చేది లేదు. నేను అంటున్నాను, నీ జీవితంలో ప్రార్థన చేయకుండా, పరిశుద్ధతగా ఉండకుండా ఏం చేస్తావు? హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం ఏం చేస్తావు? అందుకే రాత్రి అంటున్నాడు ప్రభు, శుద్ధీకరణ కొడుకులో ప్రభు మాట్లాడినాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం మేలు. దేవునితో ఈ 11వ మాసంలో ప్రభావమును పోగొట్టుకోకుండా ప్రార్థన ఆత్మ కలిగి జీవించదముగాక. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్న వెంటనే ప్రభావం పోయెను. ఎందుకు పోయింది అంటే శత్రువులు ఏం చేశారంటే మందసాన్ని చేత పట్టుకొని వెళ్ళారు.
దేవుని మందసాన్ని చేతపట్టుకొని వెళ్ళారు, అపహరించారు. ఈ రోజున నీలో ఒక మందసం ఉంది, నీ హృదయంలో ఒక మందసం ఉంది. తలపైకెత్తాలి. నీలో ఒక మందసం ఉంది. ఆ మందసం ఏమిటో ఒక్కసారి గమనిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19వ వచనం, మత్తయి సువార్త 13:19 చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మెలకు కలిగిన ఆత్మ ఒక్కొక్కరికి దయచేయాలి. 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక, జాగ్రత్తగా వినాలి. రాజ్యమును గూర్చిన వాక్యం వింటున్నావు, గ్రహింపు లేదా, జ్ఞానము లేదా, బుద్ధి లేదా? దేవుని గురించిన వాక్యం వింటున్నావు, గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో ఉన్నదాన్ని ఎత్తుకొని వెళుతున్నాడు. వారు మందసాన్ని ఎత్తుకొని వెళ్ళారు, వీరికి చేయగలకూడదని మందసాన్ని ఎత్తుకొని వెళ్తున్నారు. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మీ హృదయంలో ఉన్న వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం, 2 వచనాల ప్రకారం అందరూ తెరవండి. అందరికి తెలిసిన మాట, వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఎదురు. సరే, వాక్యము అందరూ వాక్యము. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు. మందసంలో ఎవరు? దేవుడి శక్తి ఉంది, ఆయన నిబంధన పలకలు ఉన్నాయి, ఆయన అహరోను చిగురించిన కర్ర ఉంది, మన్న పాత్ర ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది. ఈ రోజున అటువంటి ప్రత్యక్షత కలిగిన దేవుని వాక్యమే దేవుడు. ఆ వాక్యము ఎక్కడ విత్తుతా ఉన్నాడంటే, దేవుడు మీ గుండెల్లో విత్తుతా ఉన్నాడు. ఇక్కడ మందసం ఎక్కడ నిలబడతా ఉంది? నీ హృదయంలో నిలబడతా ఉంది. నీ మందిరములో, నీ హృదయం అనే మందిరములో దేవుని వాక్యము నింపబడతా ఉంటే, నీ హృదయం అనే దేవుని ఆలయములో ఆయన దేవుడు కొలువై ఉంటే, ఆ కొలువైన దేవుని వాక్యాన్ని శత్రువు ఎత్తుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాపాడుకోగలవా? ప్రభావము నీలో ఉందా? దేవుని వాక్యం నీ హృదయంలో లేకుండా ఎందుకు సాతాను ఎత్తుకొని వెళ్తున్నాడు? నీ జీవితం బాగుపడకూడదని, నీవు ఆరోగ్యం పడకూడదని, నీ జీవితం మేలు పొందకూడదని, నీవు నిత్య నరకములోనికి నడిపించబడాలని ఆయన ప్రభావము లేకుండా నిన్ను చేస్తా ఉన్నది ఎవరు అంటే శత్రువైన సాతానుడు. ఈ రోజున దేవుని ప్రభావం నీలో ఉందా? ఎన్ని వాక్యాలు విన్నావు? మందిరంలో నుంచి బయటికి వెళతా దేవుని వాక్యాన్ని మూట కట్టుకొని గుండెలో వెళ్ళిపోతున్నావా? దేవుని మందసం పట్టుకొని వెళుతున్నావా? లేకపోతే దేవుని మందసాన్ని శత్రువైన సాతానుకు అప్పగిస్తున్నావా? ఏం చేస్తున్నావు? మందిరానికి వచ్చి ఏం చేస్తున్నావు? ఏమి విని వెళుతున్నావు? దేవుని మందసాన్ని పట్టుకొని దేవుని ఆలయంలో నుంచి వెళ్తే నీ కుటుంబంలో జయమే కదా, జయమే కదా, జయమే కదా, జయమే కదా. న్యాయాధిపతివైన యేసయ్యా, న్యాయము జరిగించు మహనీయుడా, నీ సారథ్యములో జీవితంలో జయము కలగాలంటే మందసాన్ని చేతపట్టుకొని వెళ్ళు. దేవుని ఆలయంలో నుంచి జీవితంలో జయము లేని నీ జీవితంలో, నీ బ్రతుకులో జయం కలగాల అంటే నువ్వేం చేయాలా? దేవుని వాక్యం అనే మందస్సమును గుండెల్లో పెట్టుకొని శత్రువుతో పోరాడి 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 ఆ శత్రువైన సాతానుతో జయించి
వాడిని ఓడించే ధైర్యం నీలో ఉండాలంటే ప్రభావం నీలో ఉండాల. అందుకే ఆయనను ముట్టిన వారందరిలోనికి ఆయన ప్రభావం వెళ్ళుచుండెను. ఆయన ప్రభావం, ఆయన ప్రభావం, ఆయన ప్రభావం. ఎందుకు వెళుతుంది ఆయన ప్రభావం? వాడిని శత్రువు ముట్టకూడదికా. ఎన్నో రోగాల చేత ఉన్నాడు వాడు. వాడిని ముట్టకూడదంటే ఈయనలో ఉన్న శక్తి, ఈయనలో ఉన్న ప్రభావము ఆ బిడ్డలో నిలబడాలని ప్రభు ఆ రోజున వాక్కులు చెప్పాడు. ఈ రోజున దేవుని వాక్యం చెబుతా ఉంది, ఆయనలో ప్రభావము నీలో నిలిచి ఉండును గాక. హల్లెలూయా. ఆయనలో ప్రభావం నీలో ఉంటే నీవు మండుచున్న కొరివి. ఆయనలో ప్రభావం నీలో ఉంటే మండుచున్న కొరివి దగ్గరికి ఏదైనా పురుగు రాగలదా? బాగా మంట మండుతుంటే పాములు రాగలవా? ఏదైనా రాగలదా? పరిశుద్ధాత్మనే మంట నీలో పుడితే బలహీనత, ఏ శత్రువైన సాతాను నిన్ను ముట్టకుండును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మనే మంట, ఆ ప్రభావము ఈ మందిరములో నుంచి నీ గుండెలను పెట్టుకొని పోవాలా. అందుకు దేవుని ఆలయంలోనికి వచ్చావు. ఆలయంలోనికి దేనికి వచ్చావు? మందసాన్ని చేత పట్టుకొని వెళ్ళాలా? దేవుని వాక్యం గుండెలంటే పట్టుకొని వెళ్ళాలా? నీకు జయం కలుగుతుంది. దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన ప్రభావమే లేకుండా, ఆయన శక్తి లేకుండా నిరుత్సాహంగా సచ్చిన శవంలాగా పడుకున్నావా? సచ్చిన శవంలాగా పడి ఉన్నావా? సచ్చిన శవంలాగా పడి ఉన్నావా? సచ్చిన శవంలాగా పడి ఉన్నావా? రెండవ రాజుల గ్రంథం 13:20-21. సచ్చిన శవంలాగా బ్రతికున్నావా? శవాన్ని పాతి పెట్టుచు సైన్యానికి భయపడి శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు తిరిగి, చప్పట్లు కొడదాం, తిరిగి బ్రతికి కాళ్ళు నిలిపి మోపింది. ఒక సచ్చిన శవం. ఎవరిది శవం? ఎవరి సమాధి? ఎలీషా. ఏలియా నుంచి 2 ఆత్మలు సంపాదించుకుని ఎలీషా ప్రభావం కలిగి, శక్తి కలిగి ఉన్నాడు. చనిపోయినా కూడా, చచ్చిపోయినా కూడా ఆయన ఎముకలలో అగ్ని మండుతా ఉంది. చచ్చిపోయినా కూడా ఆయన ఎముకల్లో పరిశుద్ధాత్మ శక్తి మండుతా ఉంది. ఆయన చచ్చిపోయినా కూడా ఆయన ఎముకల్లో ప్రభావని కేకలు వినపడుతూ ఉన్నాయి. ఆయన జీవము చచ్చినా కూడా ఆయనలో ఉన్న ప్రభావం, బలము తగ్గలేదండి. సచ్చిన శవం ఆ బిడ్డను తగలగానే లేచి నిలబడింది. సచ్చిన శవం లాగుండదు. నిన్ను బ్రతికించే యేసయ్య ప్రభావం ఒక్కొక్కడిలో నా ప్రభు నింపును గాక. హల్లెలూయా. నీవు బ్రతికినా సచ్చినా దేని చేత ఉండాలంటే పరిశుద్ధాత్మనే మంట చేత రగలాలి. ఈ వాక్యం విన్నా కూడా నీలో చలనము లేదు అంటే పరలోక రాజ్యం వెళ్ళావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేనివాడు పరలోకానికి వెళ్ళాడు. నావాడు కాదు. ఈ రోజున అట్టి బలం పొందాలి అంటే ఎలీషాలో నుంచి ఏలియా ఆత్మను పొందుకొని, ఆయన బలమును, ఆయన శక్తిని పొందుకొని చివరి శ్వాస వరకు చనిపోయిన కూడా ఆ ఎముకలైన ప్రభావం కనబడతా ఉంది అంటే ఎంత భక్తి చేసింది, ఎంత వైరాగ్యంగా జీవించింది, ఎన్ని దేవునితో మాట్లాడి ఉండాలి. ఈరోజు అటువంటి వాక్యం అనే మందసమే గుండెలో లేకపోతే నీ జీవితం చలనమేంటి? దేవుని మందిరంలోకి వచ్చిన నాట నుంచి దేవుని వాక్కుల పైన దృష్టి పెట్టు. నీ జీవితంలో జయం కలుగుతుంది.
జీవితంలో ఓటమి ఎదురు కాదు, ఓటమి ఎదురు కాదండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్న మాటలు ఏమిటంటే, ఆయన ప్రభావము కలిగిన దేవుడిని ప్రజలందరూ కొనియాడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ప్రభావము పోయినని వారు బాధపడ్డారు, మందసం పోతుంది వారు ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజున నీ గుండెల్లో వాక్యం నిలబడలేదే, వాక్యం నాకు అర్థం కాలేదే, చెప్పిన వాక్యం నా హృదయంలో ఎందుకు నిలబడలేదు, వాక్యానుసారంగా ఎందుకు జీవించలేదని ఒక్కరోజైనా బాధపడ్డావా? లేదు. ఎప్పుడో చెప్పిన మాటలు ఉంటాయి, ఎవరో అన్న మాటలున్నాయి. ఎందుకంటే ప్రభావం లేదు. అందరి మాటలు ఉన్నాయి, దేవుని మాటలు లేవో. జాగ్రత్త. అందుకే నీ జీవితంలో అనారోగ్యం, దేవుని వాక్యం తప్ప అంత ఉన్నది. అందుకే నీకు అనారోగ్యం చేత నలిగి చస్తూ ఉన్నావు. కారణం ఏంటి? అటువంటి వారికి దేవుని ఎదుట శక్తి లేని వాళ్ళు ఉన్నారేమో. ఆయన ప్రభావం వెలగా ఒక్కొక్కరిని స్వస్థపరచునుగాక. ఆమేన్. అటువంటి ప్రభావం దేవుని దగ్గర నుండి, అటువంటి ప్రభావము కలిగిన దేవుడు, ఆయన వస్త్రములలో ప్రభావం ఉందని గత రోజులు కొద్ది రోజుల కింద విన్నాం. ఒక్క మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 6:1. యెషయా గ్రంథం 6:1 త్వరగా చదవాలి. ఆ దినమున యెషయా గ్రంథం 6:1. అత్యున్నతమైన సింహాసనం పైన ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను, ఆయన వస్త్రం చొక్కాయి అంచులు దేవాలయమును నెరుకొని చప్పట్లు కొడదాము. బిగ్గరగా కొట్టు. పరిశుద్ధాత్మ చేత బలం పొందుకోవాలని కొట్టు. దేవుని శక్తి, ఈ సమయమైన శక్తి, ఆయన ప్రభావము ఒక్కొక్కరు నింపుతూ ఉండగా నీలో ఉన్న బలహీనత యేసుక్రీస్తు నామములో ఆయన ప్రభావము విడిచి వెళుతూ నీలో ఉన్న బలమును, దేవుని శక్తిని పొందుకోని తన కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావము, ప్రభావము. చప్పట్లు కొట్టమంటే కొట్టరు. కొంతమంది దరిద్రులు. హల్లెలూయా. కారణం ఏంటంటే సాతాను ప్రభావం లేకుండా మనుషులు శక్తిని కృంగదీసింది. ఎందుకంటే ఆయన సింహాసనం అవకాశం ఏంటంటే, ఆయన వస్త్రం ఎక్కడ కప్పబడిందంటే దేవుని ఆలయాన్ని కప్పబడింది. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది కనుక ఆయన మందిరములోకి వచ్చిన వాళ్ళందరూ దేవుని ప్రభావమును పొందుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 63వ కీర్తన 2వ వచనం. 63వ కీర్తన 2వ వచనం చదవాలా? 63:2. నీ బలమును, నీ ప్రభావాన్ని చూడవలని పరిశుద్ధాలయమందుండు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. పరిశుద్ధాలయంలో దేవుని బలము, ప్రభావం ఉందని, ఆ ప్రభావము నాలోనికి కూడా రావాలి అని నేను కూడా ఆలయంలోనికి వెళితే ఆ ప్రభావం నాలోనికి వచ్చి నాలో ఉన్న బలహీనతలు తొలగించి నన్ను బలపరిచి ఆ శక్తిహీనుడైన నన్ను దేవుని మందిరంలో శక్తిని కలగజేస్తానని దేవుని ఆలయానికి వచ్చాడు దావీదు. చప్పట్లు కొడదాం. ఈరోజు నీవు దేనికి వచ్చావు? దేవుని ఆలయంలోనికి. దేవుని ఆలయంలోని దేనికి వచ్చావు? ఆయన బలము, ఆయన వస్త్రపు చెంగులు దేవుని మందిరాన్ని కప్పాయి కనుక, ఆ కప్పిన దేవుని మందిరంలో ఆయన ప్రభావము నిలిచి ఉంది కనుక, ఆ నిలిచిన ప్రభావము నీవు పొందుకోవాలని దేవుని ఆలయంలోకి వచ్చావా? ఆయన బలమును చూడాలని వచ్చావా? ఆయన వాక్యమును గుండె నుండి నింపుకొని జయాన్ని కలిగించడానికి వచ్చావా? దేనికి వచ్చావు? ఈ రోజున దేవుని ప్రభావం నీలోనికి నిలిచి ఉండాలి అంటే నీకు ఒక ఆశ ఉండాలి. ఆయన ప్రభావాన్ని నేను చూడాలి. ఏమన్నా?
ఆయన ప్రభావాన్ని నేను చూడాలి. ఆయన ప్రభావాన్ని నేను చూడాలి. ఆయన ప్రభావాన్ని నేను చూడాలి. ఆయన ప్రభావాన్ని నేను చూడాలి. ఈ ఆశ ఎవరిలో ఉందో తెలియదు, కానీ అట్టి వారిని నా ప్రభు నింపునుగాక. ఆశ ఉంటేనే దేవుడు ఆశీర్వదించేది. ఆయన ప్రభావాన్ని నాలోనికి రావాలి. ఆశ తనలో తాను 12 సంవత్సరాల వ్యాధి కలిగిన స్త్రీ తనలో తాను అనుకొని ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు బాగుపడతా అన్నది. వెళ్ళింది, జనాల మధ్యలో వెళ్ళింది, ఆయన వస్త్రాలు ముట్టింది. ప్రభు అంటున్న మాట మార్కు సువార్త 5:30. మార్కు సువార్త 5:30. స్తోత్రం. మార్కు 5. వెంటనే యేసు అంటున్న మాట, తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని గ్రహించి జన సమూహం, నన్ను ఎవరు ముట్టారో? ఎవరైనా నన్ను ముట్టింది, నాలో ఉన్న ప్రభావం నన్ను ముట్టిన వెంటనే వారిలోకి పోయింది. నాలో ఉన్న ప్రభావం వారిలోకి వెళ్ళింది. వ్యాధి కలిగిన స్త్రీ గడగడగడమని అనుకుంటే నేనే ప్రభు అంటే, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగా. కానీ వెంటనే ఆరోగ్యం ఇచ్చాడు. స్తోత్రం. నీకు ఆరోగ్యం కావాలంటే ఆయనలో ఉన్న ప్రభావం నీలోనికి రావాలా? ఆయనలో ఉన్న శక్తి నీలోనికి రావాలా? నీకు జయము కలగాలంటే ఆయన ప్రభావం నీలో ఉండాలా? నీకు స్వస్థత కలగాలంటే ఆయన నీలో ప్రభావం ఉండాలా? నీకు మేలు కలగాలంటే ఆయనకు ప్రభావం ఉండాలా? ఆయన ప్రభావం మరణించిన యాయీరు కుమార్తె చనిపోయి ఉందని చెప్పిన వెంటనే, అయ్యా మా కుటుంబంలో అంత కన్నీళ్ళు ఉన్నాయి, కుటుంబంలో అంత ఏడుపు ఉందయ్యా, కుటుంబంలో అంతా ఏడుస్తున్నావు, కుటుంబంలో అందరూ ఏడుస్తున్నావు. దేనికి ఏడుస్తున్నావు? నా ఒక్కతి కుమార్తె చనిపోయింది, రండి, మంచి వయసులో చనిపోయిందయ్యా, రండయ్యా. పాదాలు పెట్టుకుంటున్నాడు. ఒక్కసారి నీ చేయి ముట్టండి అయ్యా, సార్ నీ చేయి ఒక్కసారి ఆమె మీద ఉంచండి అయ్యా, నీ ప్రభావం ఆయనలోనికి వెళ్తాది. ఒక్కసారి నీవు ముట్టండి అయ్యా. యేసు ప్రభు నిన్ను ముట్టినా నీకు ప్రభావమే, నీవు యేసు ప్రభును ముట్టినా ప్రభావమే. చనిపోయిన నా కుమార్తెను ముట్టండి అయ్యా అంటే అందరూ అపహాస్యం చేశారు, అందరూ హేళన చేశారు. నీలో ప్రభావం ఉంటే అందరూ అవలయగా హేళనగా మాట్లాడతారు. నీలో దేవుని శక్తి ఉంటే అందరికీ హేళనగానే కనపడతావు. అందరూ అపహాస్యమే చేస్తారు. నా మాటలు కదండి ఇవి, యేసయ్య చెప్పిన మాటలు. మత్తయి సువార్త 9, మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఈరోజు అందరికీ హేళనగా నీవు కనపడవచ్చు. దేవుని ప్రభావం ఉండి కూడా, దేవుని శక్తి ఉండి కూడా. 24వ వచనం, యేసు ప్రభు కుటుంబంలోనికి వస్తే అంటున్నాడు, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. ప్రభావము కలిగిన దేవుడు అందరికీ అపహాస్యంగా కనపడుతూ ఉన్నాడు. నీలో దేవుని శక్తి ఉంటే నీవు కూడా అందరికీ అపహాస్యంగా కనపడినా పర్వాలేదు, ధైర్యంగా ఉండు. నీలో దేవుని శక్తి ఉన్నా కూడా అందరికీ హేళనగా కనపడి, అందరూ నీ గురించే హేళనగా మాట్లాడినా పర్వాలేదు, ధైర్యంగా ఉండు. ప్రభావం నీలో నిలిచి ఉంది. నీలో శక్తి ఉంటే నువ్వు చేసే ప్రార్థన చేస్తే అద్భుతం జరిగినప్పుడు అందరికీ హేళనగా మాట్లాడతారు. ఎందుకు? ప్రభావం నీలో నిలిచి ఉంది. భయపడకూడదు. యేసు ప్రభు ప్రభావము కలిగిన దేవుడు ఆ చిన్నదాన్ని లేవనెత్తడానికి ఆ కుటుంబంలోనికి వస్తే స్థలము లేదండి. నీ మంచివాడవైతే, నీ జీవితంలో నీవు మంచివాడవైతే నీకు స్థలం ఉండదు. ఎక్కడ భయపడకు, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన విన్న వాళ్ళందరూ బాగుపడ్డారేమో, వారిలో నువ్వు హేళనగా కనపడవచ్చు, అందరికీ హేళనగా కనపడవచ్చు. భయపడకు. యేసు ప్రభునే అపహాసించారు, ప్రభావం కలిగిన దేవుణ్ణి.
ఆ ప్రభావము కలిగిన దేవుడు ఎప్పుడైతే అందరూ అపహాసించిన ఎవరిని పల్లెత్తు మాట్లాడలేదండి. నేను ఎంతమంది హేళన చేసినా మాట్లాడద్దు, దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడైతే ఆ ప్రభావం, ఆయనలో ఉన్న ప్రభావము ఆమెను క్రింది వచనాలు చదివినట్లయితే ఏముంటుందంటే, జన సమూహంలో ఆయన పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమెను చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఆ చిన్నది లేచి నిలబడింది. ఆ చిన్నది లేచి నిలబడింది. ఆ చిన్నది లేచి నిలబడింది. ఆయన బలము, ఆయన శక్తి, మరణించిన వారిని సైతం లేపగలిగిన శక్తి ఆయన నోటి మాట పొందండి. ఈ రోజున ఆయనలో నీ మాట కూడా అదే శక్తి వస్తుంది. చనిపోతారన్నా కూడా నీ వెళ్ళి ప్రార్థన చేసి నీ వాక్కు కొంత శక్తి ఇస్తాడు. నా ప్రభో, ఆ ప్రభావం నీలో ఉండాలి. నీ మందసాన్ని కాపాడుకుంటున్నావా? నీ గుండెలో ఉన్న వాక్యాన్ని కాపాడుకుంటున్నావా? నీ నోటి వాక్కు దేవుడు నెరవేరుస్తాడు. దేవుని మందసాన్ని నువ్వు భద్రంగా కాపాడుకున్నట్లయితే నీ నోటి మాట నెరవేరుస్తాడు. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నీ కుటుంబంలో కన్నీళ్ళు ఉండవు. నీ కుటుంబంలో మరణం ఉండదు. ప్రభావం అంటే, ఆ ప్రభావము ఉండాలి అంటే దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా వినాలి. నీలో ఆ ప్రభావం పోయిందా? ఈరోజు ప్రభు నాలో నీ ప్రభావం వారిలోనికి వెళ్ళను. ఈ 11వ మాసంలో ఆయనలో ఉన్న ప్రభావం నీలోనికి వస్తూ ఉంది. ఆయనలో ఉన్న ప్రభావం నీలోనికి వచ్చినప్పుడు నీవు ఏ మాట మాట్లాడితే ఆ మాట జరుగును. ఆయనలో ఉన్న ప్రభావం నీలో ఉంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలంటే, నీ జీవితంలో ఒక ఆశ్చర్యకారం చూడాలంటే ఆయనలో ఉన్న ప్రభావం నీవు పొందుకోవాలి. ఈ రోజున ఆయనలో ఉన్న ప్రభావం నీలో పొందుకున్న వెంటనే ఆమె లేచి నిలబడింది. ఈ రోజున ఆ ప్రభావం నీరు గారిపోతే నీ జీవితాన్ని, బలహీనమైన నీ జీవితాన్ని నా ప్రభు బలపరుచును కాక. ఆయన ప్రభావం నిన్ను తిరిగి మృత్యుంచేడుగా చేయనుగాక. ఆయన ప్రభావము నిన్ను బలపరుచునుగాక, జయమిచ్చునుగాక, ఆరోగ్యమిచ్చి కాపాడునుగాక. అందరూ మోకరిద్దాం, ఆయన ప్రభావాన్ని పొందుకున్నాం. అందరూ మోకరిద్దాం. చివరి ప్రార్థన. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం. చివరి ప్రార్థన. స్తోత్రం.